కానీ అది చేయట్లేదు మన దేశంలో. ఎందుకంటే అంత సిబ్బంది లేదు, అంత టైం ఉండదు ఒక కేసు మీద. కాబట్టి ఏదో పోలీసులే తేల్చేస్తారు ఇవి జనరల్గా. ఫిజికల్ ఎవిడెన్స్ లేకుండా మాత్రం మనం భర్తని అనుమానించడం అయితే కరెక్ట్ కాదు. కానీ ఇప్పటి వరకు పోలీసులు అయితే భర్త మీద ఎటువంటి అనుమానాలు లేవు. కానీ సైకాలజిస్టులు చెప్తున్నది ఏమంటే అంటే ఇన్ఫరెన్స్ అంటారు దీన్ని, అంటే పరిస్థితులను బట్టి కొన్ని విషయాలను బట్టి గ్రహించడం. అలాగా సైకాలజిస్టులు చెప్తున్నామంటే బర్త్డే రోజే ప్లాన్ చేసిందంటే ఆమె ఖచ్చితంగా ఏదో ఒక ఉద్దేశంతోనే చేసింది. అంటే భర్తకి ఒక షాక్ ఇవ్వాలనుకుంది. అంటే నేనే కాదు నీకు పిల్లలు కూడా లేకుండా చేస్తాను, ఫ్యామిలీ కూడా లేకుండా చేస్తాను అన్న ఒక రివెంజ్ ఆమెలో ఏమన్నా ఉందా? అలా లేకపోతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ఆమె ఒకటే వేరే కారణం అనుకోండి, వేరే కారణం అయితే ఆమె ఒకటే చనిపోయేది, అది కూడా వేరే డేటు ఎంచుకునేది. కరెక్ట్గా బర్త్డే రోజే ఎందుకు ఎంచుకుంది అంటే భర్తకి ఆమె మధ్య ఏదైనా ఉందా? అంటే రకరకాలు ఉంటాయి. ఇప్పుడు 4 ఏళ్ళుగా దూరం ఉన్నాడు, 4 ఏళ్ళ దూరం ఉన్నప్పుడు ఈమె యాక్టివ్గా ఉంది, జాబ్ చేస్తుంది. సో ఆమెకి ఎవరితోనో ఎమోషనల్ రిలేషన్షిప్ లేకపోతే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉండొచ్చు. భర్తకు అనుమానం, జనరల్గా భర్తలు దూరంగా ఉన్నప్పుడు భార్యల మీద వాళ్ళకి అనుమానాలు ఉంటాయి. వీళ్ళు ముఖ్యంగా జాబ్ చేస్తుంది, ఇండిపెండెంట్ స్త్రీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. సో అలాంటప్పుడు భర్తలకు అనుమానం ఉండే అవకాశం ఉంది. ఆ యాంగిల్లో ఏమైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం కావచ్చు, అదొక కోణం అయితే. రెండో కోణం ఒంటరితనం. అంటే భర్త తనని పెద్దగా పట్టించుకోలేదు, దుబాయ్లో ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి వస్తానన్నాడు అని చెప్తున్నారు. సంవత్సరానికి ఒకసారి రావడం అంటే భార్య సంవత్సరం పాటు ఆమెకు ఏ రకమైన ఎమోషనల్ బాండ్ కానీ ఫిజికల్ నీడ్స్ కానీ ఏవి కూడా భర్త వల్ల ఇదయ్యే అవకాశం లేదు. అంటే ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే దాన్ని క్యారెక్టర్ ఆర్బిట్ అంటారు సినిమా స్క్రిప్ట్లో. క్యారెక్టర్ ఆర్బిట్ అంటే మన లోపల అనేక కోణాలు ఉంటాయి, ఈ కోణాలను బయటికి తీయాలంటే మిర్రర్ క్యారెక్టర్లు అవసరం. అంటే ఇప్పుడు పిల్లలు లేకపోతే తండ్రి అనే క్యారెక్టర్ నా లోపల ఎప్పటికీ బయటికి రాదు. నాకు పిల్లలు ఉంటేనే తండ్రి అనే క్యారెక్టర్ వస్తుంది, భార్య ఉంటేనే భర్త అనే క్యారెక్టర్ బయటకు వస్తుంది, ఫ్రెండ్ ఉంటేనే ఫ్రెండ్ అనే క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో అలాగా భర్తే లేనప్పుడు ఈమెకు ఒక భార్య అనే ఒక క్యారెక్టర్, ఆమె పాత్ర, లక్షణాలు అది సఫర్ అవుతుంది, అది కొరతగా మిగిలిపోతుంది. సో దీన్ని ఫిల్ చేయడానికి ఎవరు దొరకరు. మామూలుగా ఒకవేళ ఎవరితోనే అబ్బాయిలతో స్నేహం చేయాలన్నా స్త్రీల మీద అనేక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఒకటి. రెండోది అబ్బాయిలు కూడా వాళ్ళు ఫిజికల్గా ఈ వయసులో ఉన్న స్త్రీలని ఫిజికల్గా ఎంజాయ్ చేయాలనుకుంటారు, కానీ వీళ్ళకి కావాల్సిన ఎమోషనల్ సపోర్టు ఒక థెరపిస్ట్ లాగా వాళ్ళతో ఉండి వాళ్ళని కనిపెట్టుకొని ఉండి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేసేవాళ్ళు ఉండరు. భర్త ఆయన బిజీలో ఆయన ఉంటాడు, ఏమితో ఆమె గంటలు గంటలు మాట్లాడుకునే పరిస్థితి లేనట్టుగానే మనకు కనబడుతుంది. సో ఇవేవి లేనప్పుడు ఈమె భర్త దగ్గర ఓపెన్ కాదు, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా భర్త దగ్గర ఓపెన్ కాదు. మామూలుగా పొడిగా మాట్లాడుకోవడం, ఫైనాన్షియల్ విషయాలు లేకపోతే పిల్లల ఎడ్యుకేషను, ఇలాంటి డే టు డే అఫైర్స్ గురించి మాత్రం మాట్లాడతారు తప్ప ఓపెన్ అప్ అయ్యి లోపలున్న చెప్పుకోవడానికి ఎవరు వీళ్ళకి లేరు. నేను నిన్న కూడా మొన్న కూడా చెప్పాను టాకింగ్ క్యూర్ గురించి. టాకింగ్ క్యూర్ అనేది మనుషులకు చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫ్రాయిడ్, బ్రూయర్ అనే ఇద్దరు 19th సెంచరీలో ప్రయోగాలు చేసి నిరూపించారు. అప్పటి నుంచి కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మనకు చెప్పుకోవడానికి, ఓపెన్ గా మాట్లాడుకోవడానికి, వినడానికి ఒక మనిషి కావాలి. దానివల్ల చాలా సమస్యలు. నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళు ఏంటంటే ఆ ఫోన్లు వాళ్ళకి నేనేమి సలహాలు ప్రత్యేకంగా వింటాను, నాన్ జడ్జిమెంటల్ గా ఉంటాను, కరెక్టే మీరు చెప్తున్నది, ఇట్లా కూడా ఆలోచించవచ్చు ఏమన్నా చెప్తాను తప్ప వాళ్ళు ఏంటంటే మాట్లాడడం వల్లే రిలీఫ్ ఫీల్ అవుతారు. వాళ్ళు అన్నీ మనకి చెప్పుకోవడం వల్ల వాళ్ళు రిలీఫ్ ఫీల్. ఎందుకంటే అలాగా చెప్పుకునేదానికి మనుషులు దొరకదు చాలా మందికి. ఈ మధ్య ప్రొఫెషనల్ సర్వీసులు కూడా మొదలైనాయి. మీరు మాతో ఏమన్నా చెప్పుకోండి అని కొంత ఫోన్ నెంబర్లు పెట్టి డబ్బులు కూడా పెడుతున్నారు. అట్లాగే మొన్న ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను, అది మన ర్యాపిడో లాగా బుక్ చేస్తే ఒక మనిషి వచ్చి మనతో గంట స్పెండ్ చేసి మన విషయాలన్నీ షేర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు, టైం అయినా 1 hour స్పెండ్ చేస్తాడు. అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతున్నారు. తర్వాత హగ్గింగ్ థెరపీ కూడా స్టార్ట్ అయింది. అంటే మన బాధలు మనం వాళ్ళని హగ్ చేసుకొని ఏడవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆ గంట సేపు వాళ్ళు హగ్ చేసుకుంటారు. ఇలాగా రకరకాలుగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే సమాజంలో
ఒంటరి హ్యూమన్ బీయింగ్లు పెరుగుతున్నారు కాబట్టి ఇటువంటి రెమెడీస్ వస్తున్నాయి. కాకపోతే ఈ రెమెడీస్ని ఎంతమంది ఉపయోగించుకొని ఎంతమంది దీని నుంచి బయటపడాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ముందు నేను నిన్న కూడా చెప్పాను, నేను ముందు మన సమస్యను గుర్తించాలి, మనకి మానసికంగా ఇష్యూ ఉంది అనేది గుర్తించాలి. రెండు, దీని నుంచి బయటపడాలనే డిజైర్ ఉండాలి వాళ్ళు. ఆ డిజైర్ లేనప్పుడు వాళ్ళు బయటపడడానికి ఎటువంటి కృషి చేయరు, ఇంకా లోపలికి ఇరుక్కుపోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో అదొక ఊబి లాంటిది. ఆ ఊబిలో ఇంకా 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 ఇరుక్కుపోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు బయట రాలేదు. ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలంటే ముందు అసలు వీళ్ళు ఊబిలో ఉన్నారనే విషయం తెలియాలి కదా. సో మానసికంగా సమస్య అనే మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంది అని గుర్తించే వాళ్ళు ఎవరుంటారు? ఆఫీసులో రొటీన్ వర్క్ లో బిజీగా ఉంటారు, తన భర్తతో ఇది లేదు, తమ్ముడు అతను ఏదో ఫిష్ తేవడానికో దీనికో చెప్తున్నాడు, అతను నేను ఫిష్ తెచ్చిచ్చాను ఆ మధ్య మొన్న కూడా అనేసి, ఇలాంటివి ఉంటాయి తప్ప తల్లితో షేర్ చేసుకోలేదు. సో ఇంకెవరితో ఆమె షేర్ చేసుకోవాలి? ఇది లేనప్పుడు ఆమెకి ఏమనిపిస్తుందంటే, ఇంకా నేను చెప్పినట్టుగా సైకలాజికల్ టన్నెల్ విజన్ అనే దాంట్లో లైఫ్ వేస్ట్, మీనింగ్లెస్, మనం బతకడం వేస్ట్ అనేది ఒకటి కలుగుతుంది. ఇది ఎప్పుడు కలుగుతుందో మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళకపోతే పిల్లలు సఫర్ అవుతారని అనేది ఉంటది. సో ఇక్కడ ఇప్పుడు అందరికీ చాలా మందికి ఏమంటే భర్త మీద అంటే ఆయన వల్లే ఏం చనిపోయిందని కాదు, ఏదో ఒక రకంగా భర్త కారణం అయ్యిండే ఛాన్స్ ఉంది అనేది అనుమానిస్తున్నారు. పోలీసులు అయితే ఇప్పటి వరకు అనుమానాలే వ్యక్తం చేయట్లేదు మీడియాతో, కానీ పోలీసులు కూడా ఎంక్వైరీలో ఆల్ యాంగిల్స్ ఓపెన్ చేస్తుంటారు. వాళ్ళ మెథడే డౌట్ ఎవ్రీబడి, డౌట్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది భర్త మీద లేదు, ఇంకేమన్నా వస్తుందా అనేది చూడాలి. సార్ భర్త ఫోన్ కూడా తీసుకున్నారు, కానీ భర్త ఫోన్ ఒకవేళ ఉంటే మెసేజ్ ఆయన కూడా డిలీట్ చేసి ఉంటాడుగా. సో కాబట్టి రిపోర్ట్ అయితే రావాల్సింది. రావాల్సింది. Thank you.